హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రతిరోజు ఉపయోగించేటటువంటి సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సతీష్ నిన్న రమ్యకు సహాయం చేయవలసి వచ్చింది. సో చూడండి, ఇక్కడ చేయవలసి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సెంటెన్స్ని ఏ విధంగా రాస్తాం అనేది చూడండి. అందులో ఫస్ట్ వన్ చూడండి, సతీష్ అనేది సబ్జెక్ట్. సతీష్ సహాయం చేయవలసి వచ్చింది. had to help ఎవరికి? రమ్య. ఎప్పుడు? ఎస్టర్డే. ఇక్కడ సెంటెన్స్ ఎలా ఫామ్ అయింది చూడండి. సతీష్ సబ్జెక్ట్, హ్యాడ్ టు అనేది వచ్చింది, హెల్ప్ అంటే వెర్బ్ వన్, ఆబ్జెక్ట్. ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నేను నిన్న అతడిని, లేదా నేను నిన్న రూపేష్ని డబ్బులు అడగాల్సి వచ్చింది. నేను నిన్న రూపేష్ని డబ్బులు అడగాల్సి వచ్చింది. నేను అంటే ఐ. నెక్స్ట్ హ్యాడ్ టు తర్వాత ఏమడిగినా అడగాల్సి వచ్చింది. హ్యాడ్ టు ఆస్క్ రూపేష్. హ్యాడ్ టు ఆస్క్ మనీ. రూపేష్. ఎస్టర్డే. ఇట్లా. అదేవిధంగా ఇంకా కొన్ని చూడండి. నేను అతడితో మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే, నేను అతడితో మాట్లాడాల్సి వచ్చింది. దీన్ని ఏమంటున్నావు? ఐ హ్యాడ్ టు టాక్ టు హిమ్ అని వస్తుంది అన్నమాట. అతడు కాబట్టి హిమ్. నేను అతడితో మాట్లాడాల్సి వచ్చింది. అట్లా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను, మీరు కామెంట్ చేయాలి. ఇప్పుడు నేను అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. నేను అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను అతడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. నేను అతడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. నేను అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. నేను అతడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. వీటిని సేమ్ ఇదే సెంటెన్స్ హ్యాడ్ టును ఉపయోగించి ఏ విధంగా సెంటెన్స్ ఫామ్ చేయాలనే దాని గురించి తెలుసుకోండి. ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ కోసం చూస్తున్నట్లయితే 10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్లు, అంటే అక్కడ ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు 1 by 1 జాబ్ వచ్చేంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.